నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మీరు సెబీ రిజిస్టర్ అనే కాదు, మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్తో మీరు మాట్లాడుకొని మీరు నిర్ణయాలను తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఓకే, నేను నిన్న చెప్పినట్టుగానే మీకు లెవెల్ చెప్పాను. నిన్న నేను మీకు చెప్పాను 26010 ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోండి పుట్ సైడ్లా అని చెప్పాను. డైరెక్ట్గా ఒక పోతుంటే మాత్రం ఎంట్రీ తీసుకోవద్దు, కంటిన్యూస్గా పోతుంటే ఎంట్రీ తీసుకోవద్దు అన్న. ఓకే ఫైన్, మీకు ఒకసారి చూపిస్తా ఏం జరిగింది అనేది. మన లెవెల్ చెప్పినాక మీకు చూపిస్తా. 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ కావాలని చెప్పాను మీకు. ఓకే, ఫస్ట్ చేసేస్తా. మామూలుగా చెప్తున్నాను. ఒక లైన్ పెట్టి మీకు చూపిస్తా. ఓకే ఓకే, దీనికి ఏం చేద్దాం, మీకేం చెప్పా, 26010. ఓకే, 26010 ఇది చెప్పానండి మీకు లెవెల్. డన్. నేను చెప్పాను 5 minutes క్యాండిల్ మినిమం కంప్లీట్ కావాలని చెప్పాను. నేను చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు. 5 minutes క్యాండిల్ క్లియర్గా కంప్లీట్ అయిపోయింది. డన్. క్లియర్గా కంప్లీట్ అయిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది. మనకి మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా ఉండొద్దు. లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే సరిపోతుంది. మొత్తం డే మొత్తము నేను క్యాప్చర్ చేయాలి, డే మొత్తం క్యాప్చర్ చేయాలి, ఇలా ఇలా వెళ్తుంటే మొత్తం తీసుకోవాలనుకుంటే నో, మనకు ఆప్షన్ ట్రేడింగ్లో ఇది పాసిబిలిటీ కాదు. సరే నెంబర్ తీసుకొని మనం ఎగ్జిట్ అయితేనే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది మనకి. చలో టీకే, డన్. మనకి ఇప్పుడు ఏంటంటే మనం రేపటి గురించి మాట్లాడుకుందాం. డన్, అది వదిలేసి రేపటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ వీక్లీగా చెక్ చేసుకుందాం మనం. వీక్లీలో ఏమన్నా డిఫరెన్సెస్ వచ్చిందా? చలో ఈ ప్లాన్ తీసేస్తా. యాక్చువల్గా నా గోల్ ఎక్కడ ఉండేదంటే, నా గోల్ మ్యాక్సిమం నేను అనుకున్నా ఈ ర్యాలీ ఖచ్చితంగా నేను అనుకున్న 25,842 దాకా వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేశానండి. 25,842 దాకా ఈ ఏరియాకి వస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే కరెక్ట్గా. ఓకే, డన్. 25,840 అంతే, 25,844, 842 దాకా నా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. లేకపోతే 25,856 వరకు నా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. డన్. ఓకే, వీక్లీలో రిజెక్షన్ జరిగిందండి. వీక్లీలో రిజెక్షన్ జరిగినాయి, క్లియర్ కనిపిస్తుంది. కొంచెం రిజెక్షన్ జరిగింది వీక్లీలో, కనిపిస్తుంది గ్యాప్. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తా. కనిపిస్తుంది వీక్లీలో, కనిపిస్తుంది గ్యాప్ కనిపిస్తుంది. ఓకే, కొంచెం అయితే జరుగుతుంది, గ్యాప్ జరుగుతుంది. సో 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్దాం, మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, డన్. డోజీ లాగా జరుగుతుంది. డన్. యాక్చువల్గా మార్కెట్ నేను అన్నాక ఇక్కడ నుంచి ఫాల్ డౌన్ అయింది. ఫస్ట్ పైకి వెళ్ళింది, తర్వాత కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిందండి. సో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రేపు ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మన పాయింట్. సో నా గెస్సింగ్ అయితే ఇది ర్యాలీ చేస్తుంది అండి, ఇక్కడ వరకు ర్యాలీ చేస్తుంది ఇది, ఈ బ్లాక్ని మళ్ళీ. సో దీన్ని టచ్ చేసుకొని కిందికి వస్తుందని అనుకుంటున్నాను నేను, నా గెస్సింగ్ ప్రకారంగా అయితే. ఒకవేళ టచ్ చేసి ఎక్కడ వరకు టచ్ చేస్తుంది, సేమ్ లెవెల్ వస్తుందండి. సేమ్ లెవెల్ నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. సో రేపు ఒకవేళ 26,010 లోపలికి వెళ్ళాలి, పైకి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు మీరు తీసుకోండి. అప్పటి వరకు లేదండి, చాయిస్ లేదు, రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి పైకి వెళ్తాడు, ఖచ్చితంగా పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి కిందికి వచ్చి పైకి వెళ్తాడు. సో నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రేపు అప్ ట్రెండ్ లో నేను ఫీల్ అవుతున్నా కొంచెం వరకు, తర్వాత కిందికి వస్తాడు మేబీ. లేకపోతే కొంచెం
ఓకే, ఐఎమ్ వెరీ షూర్ అండి, ఈ లెవెల్ వరకు అయితే ఖచ్చితంగా వస్తాడని తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు రిజెక్షన్ చేసింది కాబట్టి రేపు రావచ్చు, రేపొద్దు ఎల్లుండని రావచ్చు. కానీ దీని కంటిన్యూషన్ ఇంకో క్యాండిల్ వేసి వస్తాడేమో అనుకుంటున్నా. సో దాన్ని బట్టి ఇది మళ్ళీ ప్యాటర్న్ లాగా తయారవుతుంది. చెప్పాలంటే ఇలా వస్తాడు నా ఎక్స్పెక్టేషన్స్. సరే ఓకే, రేపు పుట్ సైడ్ ఉండాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఈ లెవెల్ క్రాస్ కావాలండి. ఈ లెవెల్ ఎక్కడ వస్తుంది మేము చెప్పింది 26,0101. దీని కింద ఉంటేనే పుట్ సైడ్ ఉండండి, అప్పటిదాకా కాల్ సైడే ఉండండి. ఈ లెవెల్ని గుర్తుపెట్టుకోండి. 26,010ని క్రాస్ చేసిన తర్వాతనే 5 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్ కావాలండి. 5 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్ కానీ లోపల రావద్దు, తీసుకోవద్దు, ఎంట్రీ తీసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. రేపు మళ్ళీ కొత్తగా కలుద్దాం. బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవసరం లేదు కానీ లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేసి కొంచెం చెప్పండి, కామెంట్స్ ఏదైనా ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.